హాయ్ గైస్, ఈరోజు మన టాపిక్ ఇన్హెరిటెన్స్. జావాలో ఇన్హెరిటెన్స్ అనేది చాలా సింపుల్ టాపిక్. ఇన్హెరిటెన్స్ అంటే మన పెద్దవాళ్ళ నుంచి మనకు వచ్చే ప్రాపర్టీస్. ఫర్ ఎగ్జాంపుల్, మన ఫాదర్ మనకి ఒక 100 acres ల్యాండ్ ఇచ్చాడు అండ్ మనం 100 acresతో పాటు ఇంకొక 100 acres మనం సంపాదించాం. ఇప్పుడు మన దగ్గర మొత్తం 200 acres ఉంటుంది అండ్ ఈ ప్రాసెస్ని ఇన్హెరిటెన్స్ అంటాం. మన ఈ జావా కోడ్లో కూడా ఒక క్లాస్ ఫాదర్ క్లాస్ అనుకుంటే ఆ ఫాదర్ క్లాస్ మనం రాసే కోడ్ అంతా సన్ క్లాస్లో మనం ఎక్స్టెండ్ చేసుకుంటాం, అంటే ఇన్హెరిటెన్స్ చేసుకుంటాం. ఇక్కడ ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ మనకి యూజ్ అవుతుంది. ఫాదర్ అనే క్లాస్లో మనం రాసిన కోడ్ అంతా మనం సన్ క్లాస్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ సన్ క్లాస్లో రాసిన కోడ్ని అండ్ ఫాదర్ క్లాస్లో రాసిన కోడ్ని రెండింటినీ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇన్హెరిటెన్స్ ఎక్స్టెండ్ అనే కీవర్డ్తో వర్క్ అవుతుంది. మనం తీసుకునే చైల్డ్ క్లాస్ ఎక్స్టెండ్స్ పేరెంట్ క్లాస్, అంటే పేరెంట్ క్లాస్ మొత్తం చైల్డ్ క్లాస్లో ఎక్స్టెండ్ అవుతుంది, అంటే ఇన్హెరిట్ అవుతుంది. అండ్ ఇదే ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్. ఈ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ ఎక్కడ యూస్ అవుతుందో మనం ఫర్దర్ వీడియోస్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ కూల్ కోడింగ్ ఇన్స్టాగ్రామ్ పేజ్. థ్యాంక్ యూ.